ఒకసారి ఒక దైవజనుడు దేవుని సేవకి వెళ్ళొచ్చి, కోటానికి వెళ్ళొచ్చి, మీటింగ్కి వెళ్ళొచ్చి బాగా అలసిపోయి పడుకున్నాడట. పడుకున్న తర్వాత నిద్రపోతా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మేలుకొల్పి, నా కుమారుడా, పలానా గంగా నది దగ్గర ఒక స్త్రీ తన కుమార్తెతో సహా నదిలో దూకి చనిపోవడానికి, ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి వెళ్ళింది. నీవు వెళ్ళి సువార్త చెప్పు. గంటల అవసరంలా, ఒక 5 minutes సువార్త చెప్పు. నేను ఆమెని రక్షణలోకి నడిపిస్తా అని దేవుడు దైవ సేవకుడితో మాట్లాడాడట. వెంటనే దైవజనుడు అన్నాడట, అయ్యా, చాలా దూరం ప్రయాణం చేసి కూటం జరుపుకొని, మీటింగ్ జరుపుకొని వచ్చాను. శరీరం బాగా అలసిపోయింది, ఓపిక లేదయ్యా. పడుకొని రెస్ట్ తీసుకొని ఉదయాన్నే వెళ్తానయ్యా, సువార్త చెప్తానయ్యా. ఇప్పుడు నా వల్ల కాదు నాయన అని చెప్పి ప్రార్థన చేసి పడుకున్నాడట. ఒక 1/2 hour తర్వాత మరలా అదే స్వరం, నా కుమారుడా, నువ్వు వెళ్ళి 5 నిమిషాలు సువార్త చెప్పు, నేను ఆ బిడ్డను రక్షణలోకి నడిపిస్తా అని మరలా అదే స్వరం. అప్పుడు మరలా అదే ఆన్సర్ దైవ సేవకుడి దగ్గర నుంచి, అయ్యా, బాగా అలసిపోయానయ్యా, నా శరీరం సహకరించట్లేదు, కొంచెం రెస్ట్ తీసుకుని ఉదయాన్నే వెళ్తాను అన్నాడట. అని మరలా పడుకున్నాడు, దేవుని మాట కొరకు ఎదురు చూడకుండా. జరిగింది ఏంటో తెలుసా? మరలా ఒక 1/2 hourకి మూడోసారి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడిని వెళ్ళకపోతే ఆమె చనిపోద్ది, వెళ్ళు, సువార్త చెప్పు, నేను రక్షిస్తా అని. మొత్తం మీద చేసేదేవి లేక ఓపిక కూడగట్టుకొని, ఓపిక లేదు వాస్తవానికి. అయ్యగారు మరి ఎంత దూరం వెళ్ళొచ్చాడో తెలియదు, ఓపిక అంతా లేదు. ఓపిక కూడగట్టుకొని ఆ midnight ఏవండి దేవుడు చెప్పిన అడ్రస్కి వెళ్ళాడట. వెళ్తా ఉన్నాడు, అల్లంత దూరంలో ఓ తల్లి బిడ్డ ఉన్నారు. ఓహో, వీళ్ళ దగ్గరికి దేవుడు నడిపిస్తున్నాడు అని అనుకుంటూ వెళుతూ ఉన్నాడండి. ఆయన చూస్తూనే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నాడు. ఈ తల్లి తన కుమార్తెని నీళ్ళలోకి తోసేసింది. ఎప్పుడైతే ఆ బిడ్డను తోసేసిందో ఈ దైవజనుడు పరుగున వెళ్తున్నాడు ఆమె దగ్గరికి. ఈలోపు ఆమె కూడా దూకడానికి అలా ప్రయత్నం చేస్తూ ఉండగా సేవకుడు పరుగున వెళ్ళి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడట. అమ్మా, నువ్వు చావాల్సిన అవసరం లేదు, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్పి సువార్త చెప్తుంటే ఆమె కన్నీళ్లతో చెప్తుందట, అయ్యా, ఈ మాటలు ఒక్క 5 నిమిషాల ముందు వచ్చి చెప్తే నా కుమార్తె కూడా బ్రతికేది కదా. నాకు భర్త లేడయ్యా, నేను నా కుమార్తె, నాకున్న సమస్యలను బట్టి ఇద్దరం చనిపోదామని నిర్ణయం తీసుకుని వచ్చాం. ఇప్పటికే చాలాసేపు తటపటాయించాను. దాదాపుగా నేను ఈ స్థలానికి వచ్చి 2 గంటలు అయింది. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఎవరినైనా పంపి నన్ను రక్షిస్తాడని వెయిట్ చేస్తున్నా. నేను అనుకున్న సమయం అయిపోయింది. నా కుమార్తె నీళ్ళలో తోసేసాను. ఇప్పుడు నేను ఎవరి కొరకు బ్రతకాలి? నా కుమార్తె లేనప్పుడు నేనెందుకు బ్రతకాలి? అయ్యా, ఒక్క 5 నిమిషాలు ముందు వస్తే నా కుమార్తె కూడా బ్రతికేది కదా అని దైవ సేవకుని చేతిలోంచి తన చేతిని బలవంతంగా లాక్కొని ఆమె కూడా నీళ్ళలో దూకేసి చనిపోయింది. దైవజనుడు గుండెలు బాదుకుంటున్నాడు.
తండ్రి నన్ను క్షమించయ్యా, నువ్వు మాట్లాడినప్పుడే నేను వెళ్ళుంటే 2 నిండు ప్రాణాలు బలయ్యాయి కాదు కదా, 2 ఆత్మలు కాపాడేవాడును అయ్యేవాడిని కదా. నా శరీర సుఖాన్ని చూసుకున్నానయ్యా, నా శరీర సౌఖ్యాన్ని చూసుకున్నాను, నా విశ్రాంతి చూసుకున్నాను. కానీ నశించిపోయే ఆత్మల కొరకు సేవకు సమర్పించుకున్న నేను ఇప్పుడు